ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హిందూ ఏక్తా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని వీరహనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ సిద్దిపేట పురవీధుల మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డితో పాటు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హిందూ ఏక్తా బైక్ ర్యాలీ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్దిపేట రంగాదంపల్లి వీరహనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ కొత్త బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, ముస్తాబాద్ చౌరస్తా, నర్సాపూర్ చౌరస్తా పురవీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది. జై భారత్ మాత, జై శ్రీరామ్, జై శివాజీ అనే నినాదాలతో యువకులు హోరెత్తించారు. ఈ సందర్భంగా సిద్దిపేట బీజేపీ కౌన్సిలర్ దూది శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ యువకులకు ఆదర్శమని, రానున్న రోజుల్లో మాట మార్పిదిద్దులా అడ్డుకుంటామని, వచ్చే యుగాది పండుగ కల్లా ప్రతి ఇంటిపైన కాషాయ జెండా ఎగరవేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘునందన్ తో పాటు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఫిబ్రవరి 19 ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సిద్దిపేటలో భారీ ఎత్తున కాషాయ ధ్వజాలు చేతబూని పార్టీలకు అతీతంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దేశంలో ఎటు చూసినా నిత్యం హిందువులపైన, హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి ముప్పేట దాడిని తిప్పికొట్టడానికి మత మార్పిడ్ల పేరుటనో, ప్రేమ జిహాద్ పేరుటనో, జిహాద్ పేరుటనో, అదేవిధంగా సెక్యులర్ వాదుల యొక్క మాటల తూటాలతోటి ఈరోజు హిందూ ధర్మాన్ని కించపరుచు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టడానికి, హిందువులందరినీ చైతన్యవంతం చేసి ఏకతాటిపైకి తీసుకురావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు సిద్దిపేటలో ఉన్నటువంటి యువత, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇది దాదాపు ఒక 2000 మందితోని ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది. వాడవాడన కాషాయ ధ్వజాలను ఎగిరేయడం జరుగుతుంది. ప్రతి ఇంటిపైన భగవద్ధ్వజాన్ని ఎగిరేయాలని చెప్పేసి సంకల్పం తీసుకోవడం జరిగింది. వచ్చే ఉగాది వరకు ప్రతి ఇంటిపైన కాషాయం జెండా రెపరెపలాడే విధంగా కార్యాచరణ తీసుకోబోతున్నాం. కాబట్టి దీనికి సహకరించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.